రాజ్యాంగాన్ని బీజేపీ కాల్ రాస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య. హనుమకొండ వేదికగా కేంద్ర సర్కారుపై ఎంపీతో సహా ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళలపై ప్రేమనుటిగా బీజేపీ మొసలి కన్నీరు కారుస్తోందని, కానీ మహిళా పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు కావ్య. బీజేపీ ఎంపీలకు ఓటడిగే హక్కు లేదన్నారు ఎంపీ. మనము గెలవకపోయినా అక్కడ నాలుగోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఈ డీలిమిటేషన్ బిల్ అనేది తీసుకురావడానికి ఇన్ని సీట్లు పెంచడము, అందులో 50% అనేది చెప్పినారు. సో దీనివల్ల ఏమవుతుంది, నార్త్ వాళ్ళే ఇంకా మనము ఏం గెలుచుకున్నా కూడా, ఎందుకంటే ఇక్కడ అంతా రీజనల్ పార్టీల హవా నడుస్తుంది, ఇక్కడ అంతా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది కాబట్టి సౌత్ సైడ్ వీళ్ళ ఆటలు సాగవు. కాబట్టి నాలుగోసారి మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవ్వాలి, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి ఈ మోసపూరితమైన డీలిమిటేషన్ బిల్లుని దీంతో చేర్చి మా ముందుకు నెట్టడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఇక్కడ చాలా దారుణమైన విషయం ఏంటంటే, ఈ బిల్లులో ఉన్న మోసం ఏంది, సౌత్ ఇండియన్ స్టేట్స్లో మనము దాదాపు 30% జీడిపి ఇస్తున్నాము. అంటే మన భారతదేశపు ఎకానమీకి మనము ఎక్కువ కష్టపడుతున్నాము, మనం ఎక్కువ ఇస్తున్నాం. ఇప్పటికే మనం ఎప్పుడు బడ్జెట్ చూసుకున్నా కూడా మన భారతదేశంలో మన బడ్జెట్, కేంద్ర బడ్జెట్ ఎప్పుడు కూడా దక్షిణాదికి చిన్న చూపే ఉంటుంది. ఇప్పటికే మనకి ఏమి ఇవ్వట్లేదు. ఒకవేళ మొత్తం వాళ్ళ ప్రకారమే వాళ్ళు సీట్లు గెలుచుకొని వాళ్ళే అత్యధికంగా థర్డ్ క్లాస్ పార్టీ టికెట్లు దొంగలబుట్ట కేర్ ఆఫ్ బీజేపీ అని ఎమ్మెల్యే డాయని రాజేంద్ర రెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కేటాయించిన నిధులు ఎన్నో చెప్పాలన్నారు. ఈ దొంగ నాటకాలు ఆడుకుంటా కులాలు మతాలు వీటన్నిటిని రెచ్చగొట్టుకుంటా ఓట్లు అడిగే నాయకులను తరిమి కొట్టండి. ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారికి చేయండి. అంతేగాని వీళ్ళు ప్రలోభాలు పెట్టి టైంకు ఎలక్షన్ల టైంకు హిప్నటిజం చేసినట్టు ఏదో ఒక ఇది చేసినట్టు చేసుకుంటూ ఓట్లు దుండుకునే ప్రయత్నాలు ఈ దొంగల ముఠ కొత్తగా బయలుదేరింది. మోడీ గారు నిజంగా కూడా చెప్తాను, మేము ఒక్కటే బీజేపీ వాళ్ళని సూటిగా అడుగుతాను 2 ప్రశ్నలు. మీరు ఏదో చేయబోతానా, 70 ఏళ్ళలో చేయలేదు ఏదో చెయ్యబోతానా అన్నప్పుడు అందరిని అఖిలపక్షాన్ని కూర్చోబెట్టి ఇది ఇట్లా అని ఎక్కడన్నా చెప్పినరా? వారం రోజుల ముందు ఇవ్వవలసిన ఇవేంటి మన రిప్రజెంటేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఎంపీలకు మీరు ఎప్పుడన్నా ఇచ్చిండ్రా? 1 డే బిఫోర్ ఇచ్చి ఎవరిని మోసం చేయాలని చెప్పి చేస్తాను పెట్టినరు. ఆఖరికి అసెంబ్లీలోనే 1 వీక్ బిఫోర్ ఇస్తాం ఏదైనా చేయాలనుకుంటే. నువ్వు పార్లమెంట్లో ఒక రాజ్యాంగాన్ని ఇవన్నీ మార్చాలనుకున్న ఆలోచనతోటి పోయే వ్యక్తివి నువ్వు కూర్చొని డీలిమిటేషన్ పేరుతో బీజేపీ మైండ్ గేమ్ ఆడిందన్నారు ఎమ్మెల్యే నాగరాజు. కాంగ్రెస్ను బద్నాం చేయాలని మహిళా బిల్లుతో డ్రామా ఆడారని చెప్పారు. తెలంగాణ ఎంపీలు తానా అంటే తందానా అనడం సిగ్గుచేటని నాగరాజు ఫైర్ అయ్యారు. ఈ బి గ్రేడ్ నాయకులాగా దురదృష్టం ఏంటంటే, ఎంతసేపు వీళ్ళు దక్షిణాది రాష్ట్రాలపైన పెత్తనం కోసం మనల్ని బి గ్రేడ్ నాయకులాగా చేసే విధంగా, దక్షిణాది రాష్ట్రాల గౌరవాన్ని పోడగొట్టే విధంగా వాళ్ళు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ప్రజలు దయచేసి మీ మీడియా ద్వారా గమనించండి. ఈ బీజేపీ ఆడే కుట్రలు నాటకాలల్లో మీరు ఎట్టి పరిస్థితులలో ఆ నాటకాలలో వలలో చిక్కద్దని. మరి రాజ్యాంగాన్ని పట్టుకున్న వ్యక్తి మా రాహుల్ గాంధీ గారు. రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగితే వాళ్ళు మనవాదంతో ముందుకు వస్తున్నారు. మనవాదంతోనే అంటే ఎలక్షన్లలో కూడా ఎలక్షన్లు వస్తున్నాయనగానే రాముణ్ణి ముందు పెట్టి ఆ అక్షంతలు ఇంగ్లీష్లో పంచి మీరు ఓట్లతో గెలిచిరు బిడ్డ, ఆ 8 సీట్లు కూడా ఆ రాముని దయ వల్లనే వచ్చినాయి తప్ప మీకు ఏమాత్రం కూడా రాజ్యాంగం పైన మీకు గౌరవం లేదు. దురదృష్టం ఏంటంటే, ఎంతసేపు వీళ్ళు దక్షిణాది